జిల్లా పటాన్చెరు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పటాన్చెరు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన పాలిటెక్నిక్ విద్య మన భవిష్యత్తు అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మా ఎస్బిటిఏటి యొక్క గుర్తింపు ఎన్నటికీ వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. మరియు ఐడిఐ మరియు వేరే వాటితో మర్చి చేయొద్దని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఎస్బిటిఈటి అనేది సెపరేట్ ఎప్పటి నుండి ఉంది, ఎప్పటికీ అట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. లేకపోతే మాకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము మేము కోరుకుంటున్నాము. అందుకే ఏదైతే GEO 97 అయితే పాస్ చేసినారో దాన్ని వాపస్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇప్పుడు శక్తి అనే స్కీమ్ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మాకు శక్తి స్కామ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు ఫర్దర్గా బీటెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. లాటరల్ ఎంట్రీస్ అనేది మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఈ సెట్ క్యాన్సిల్ అయిపోతే చాలా మంది స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ అనేది నాశనం అవుతుంది. అసలు మేము పాలిటెక్నిక్ వచ్చేదే బీటెక్ కోర్సెస్ ఉంటాయి అండ్ బీటెక్ ఈజీగా ఉంటుంది, టెక్నికల్ స్కిల్స్ వస్తాయని. అట్లాంటప్పుడు మాకు బీటెక్ క్యాన్సిల్ చేస్తే మేము ఎలా చేసుకోవాలి, మాకు స్టూడెంట్స్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయొద్దు. మేము పాలిటెక్నిక్ ఎస్బిటిటి వల్ల అసలు మిర్చిగామని చెప్తున్నాం.